టీవీ9 నిఘా బృందం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్లో ఈ గుట్టు రట్టయింది. విశాఖలో విద్యార్థులే లక్ష్యంగా నల్లమందు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. టీవీ9 నిఘా టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఈ విషయం బట్టబయలైంది. పానకంలో పుడకలా ఇతనెవరు అనుకుంటున్నారా? ధమ్మారో ధమ్ పాట గుర్తొచ్చిందా? కానీ ఈయన అలాంటివాడు కాదు. విశాఖ పెద్దవాల్తేరు అమ్మవారి గుడి దగ్గరుండే ఈ స్వామీజీ సాక్షాత్తు బ్రహ్మంగారి పునర్జన్మట. దొంగలో పట్టించడమే ఈ జన్మరహస్యం అని చెప్తున్నాడు. నల్లమందు అమ్మకందారులను టీవీ9 టాస్క్ ఫోర్స్ పోలీసులకు రెడీ హ్యాండెడ్గా పట్టించింది ఈయనే. మా బృందం ముందుగా పెద్దవాల్తేరు మీద నిఘా పెట్టింది. మారువేషంలో వెళ్ళి అడిగితే వెంటనే డబ్బులు తీసుకుని నల్లమందు చేతిలో పెట్టారు. దీంతో అమ్మకందారుణ్ణి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండేందుకు విశాఖ నడిబొడ్డులో సాగర తీరానికి అతి చెరువులో నల్లమందు వ్యాపారం జరుగుతోంది. దేశంలో చాలా నిశా పదార్థాలు ఓడుతున్నారు, పిల్లలు పాడవుతున్నారు, చాలామంది నల్లమంది అది ఓడుతున్నారు. దానివల్ల నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరోవైపు టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. పలు చోట్ల నల్లమందుతో పాటు గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ముందు మనకి సమాచారం టీవీ9 ద్వారా సమాచారం వచ్చింది. దాని మీద మా కానిస్టేబుల్ కూడా మేము మారువేషంలోనే ఒక వ్యక్తిని పంపించి డెకాయిని ఇక్కడ మనం చేస్తుంటే పర్చేజ్ చేస్తుండగా మేము వచ్చి పట్టుకున్నాం. సడన్గా ఆవిడ మనకి ఈ పొట్లాలు ఒక్కొక్కటి కూడా అమ్మింది. ఇది మొత్తం నల్లమంది అయ్యేది. ఇది 100 రూపాయలు తీసుకొని మనకు అమ్ముతుంది అన్నమాట. నల్లమందు సేవించడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనే అపోహ ఉంది. అయితే దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.